ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు స్కిన్ అంతా పట్టేసినట్టుగా డ్రైగా అనిపిస్తుందా? మైల్డ్ జెంటిల్ ఫేస్ వాషెస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో మై బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్ మగువ. దిస్ ఇస్ గీత. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఫేస్ మీద ఉన్న డర్ట్, ఇంప్యూరిటీస్, ఆయిల్ అన్ని రిమూవ్ చేసి, మేకప్ ని కూడా రిమూవ్ చేసి, ఎటువంటి బ్రేక్అవుట్స్, యాక్నే కలిగించకుండా చేసి, మోర్ ఓవర్ ఆఫ్టర్ ఫేస్ వాష్ మన స్కిన్ ని డ్రైగా ఫీల్ అవ్వకుండా చేసే ది బెస్ట్ మైల్డ్ ఫేస్ వాషెస్ ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఫేస్ వాష్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ సింపుల్ 100% సోప్ ఫ్రీ ఫేస్ వాష్. అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, హార్ష్ కెమికల్స్ స్కిన్ ని ఏవైతే అప్సెట్ చేస్తాయో అవేవి ఇందులో ఉండవు, కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. టెక్స్చర్ అయితే జెల్ లైక్ కన్సిస్టెన్సీతో చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఫేస్ ని మంచిగా క్లెన్స్ చేయడంతో పాటు సాఫ్ట్ అండ్ స్మూత్ చేస్తుంది అండ్ మంచి గ్లో కూడా ఇస్తుంది. మన స్కిన్ అయితే అస్సలు డ్రై అయినట్టుగా అనిపించదు, చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. మై ఆల్ టైమ్ ఫేవరెట్. నెక్స్ట్ క్లెన్జర్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ సెటాఫిల్. అమేజింగ్ క్లెన్జర్, వెరీ మైల్డ్ అండ్ జెంటిల్ టు ద స్కిన్. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. డ్రై, నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. 100% సోప్ ఫ్రీ, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ ఆల్సో ఆయిల్ ఫ్రీ. పోర్స్ ని అస్సలు క్లాగ్ చేయదు, చాలా మంచిగా క్లెన్స్ చేస్తుంది అండ్ ఆల్సో ఆఫ్టర్ ఫేస్ వాష్ మన స్కిన్ డ్రై అయినట్టు అనిపించదు, చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. అండ్ టెక్స్చర్ చూసినట్టయితే ఇట్ లుక్స్ వైట్ అండ్ రన్నీ బట్ వెరీ జెల్ లైక్ కన్సిస్టెన్సీ. వెరీ జెంటిల్ అండ్ మైల్డ్ క్లెన్జర్స్ చూసినట్టయితే అండ్ ఆల్సో హైడ్రేటింగ్ గా ఉన్న క్లెన్జర్ కావాలంటే సెటాఫిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లెన్జర్. నెక్స్ట్ కమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ వాష్, నివియా మిల్కీ డిలైట్ ఫర్ డ్రై స్కిన్. క్యూట్ ప్యాకేజింగ్, చాలా బాగుంటుంది కదా, జస్ట్ లైక్ ఏ డ్రాప్. అండ్ టెక్స్చర్ కూడా మిల్కీ వైట్ క్రీమీ టెక్స్చర్ తో ఉంటుంది. అండ్ ఇందులో ఆరెంజ్ బబుల్స్ ఉంటాయి. ఆ బబుల్స్ మనం ఇలా ఫేస్ క్లెన్స్ చేసుకున్నప్పుడు అవి ఆటోమేటిక్ గా బబుల్స్ అన్ని డిసపియర్ అయిపోతాయి, బట్ గ్రెయినీగా అస్సలు ఉండదు. నాట్ లైక్ ఏ స్క్రబ్, దే ఆర్ వెరీ సాఫ్ట్ బబుల్స్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ది బెస్ట్. వెరీ వెరీ సాఫ్ట్ అండ్ ప్లంపీగా చేస్తుంది స్కిన్ అయితే. ఫేస్ వాష్ తర్వాత స్కిన్ ఎక్స్ట్రా సాఫ్ట్ అండ్ స్మూత్ గా అనిపిస్తుంది అండ్ ఆల్సో మంచి గ్లో ఇస్తుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది సోప్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ, సో స్కిన్ పైన చాలా జెంటిల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో కొంచెం ఫోమ్ వచ్చినట్టు అనిపించినా కూడా స్కిన్ అయితే అస్సలు డ్రై అవ్వనివ్వదు, చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. చాలా బాగుంటుంది ఈ ఫేస్ వాష్ కూడా. డ్రై స్కిన్ వాళ్ళకైతే ది బెస్ట్ ఫేస్ వాష్. నాట్ జస్ట్ ఫర్ డ్రై స్కిన్, ఈవెన్ నార్మల్ కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైడ్రేటింగ్ ఫేస్ వాష్, ది బెస్ట్ లారియల్ రీవైటాలిఫ్ట్ ఫేస్ వాష్. దిస్ ఇస్ బేసికలీ హైలరానిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్. హైలరానిక్ యాసిడ్ తెలుసు స్కిన్ ని చాలా మంచిగా హైడ్రేట్ చేస్తుంది అని. అండ్ దీని కన్సిస్టెన్సీ కూడా ట్రాన్స్పరెంట్ జెల్ లైక్ టెక్స్చర్ ఉంటుంది, బట్ వెరీ థిక్ లైక్ టెక్స్చర్ అనమాట. ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు అండ్ చేసుకున్న తర్వాత కూడా స్కిన్ ఎక్స్ట్రా సాఫ్ట్, ఎక్స్ట్రా స్మూత్ గా అనిపిస్తుంది అండ్ మంచి గ్లో ఇస్తుంది అండ్ చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. స్కిన్ అస్సలు డ్రై అవ్వదు. హైడ్రేటింగ్ వైజ్ లో ది బెస్ట్ ఫేస్ వాష్ అనమాట. సింపుల్ కన్నా కూడా ఎక్స్ట్రా హైడ్రేటింగ్ గా అనిపిస్తుంది నాకు ఇది. చాలా చాలా బాగుంటుంది. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు, అందరికి బాగుంటుంది. ఈవెన్ ఫర్ డ్రై స్కిన్ వాళ్ళు హైడ్రేటింగ్ క్లెన్జర్స్ కోసం చూస్తున్నట్టయితే ది బెస్ట్ వన్. నెక్స్ట్ కమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ వాష్ ఫ్రమ్ ద బయోడెర్మా జెల్ మూజెంట్. మిజిలర్ వాటర్ బేస్డ్ క్లెన్జర్ అనమాట. నాట్ జస్ట్ ఫేస్ పైన ఉన్న డర్ట్, ఆయిల్, ఇంప్యూరిటీస్ నే కాదు, ఈవెన్ మేకప్ ని కూడా, లైట్ మేకప్ ని కూడా మంచిగా క్లెన్స్ చేస్తుంది అనమాట. వెరీ జెంటిల్ టు ద స్కిన్. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగుంటుంది, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ టెక్స్చర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ జెల్ లైక్ టెక్స్చర్ అనమాట. అండ్ స్కిన్ అయితే ఫేస్ వాష్ తర్వాత అస్సలు డ్రై అయినట్టు అవ్వనివ్వదు, చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది. మరీ హైడ్రేటింగ్, లారియల్ అంతా హైడ్రేటింగ్ అనను కానీ సింపుల్ ఫేస్ వాష్ అంతా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. స్కిన్ అయితే అస్సలు డ్రై అయినట్టు చేయదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ వాష్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, స్పెషలీ ఫర్ సెన్సిటివ్ స్కిన్ చాలా బాగుంటుంది. సన్ స్క్రీన్ కానీ లేకపోతే లైట్ మేకప్ కానీ రిమూవ్ చేయడంలో ది బెస్ట్ వన్. అండ్ ఆల్సో మనం బయటికి వెళ్ళినప్పుడు మన ఫేస్ పైన ఒక లేయర్ లాగా కొంచెం ఎక్కువ డస్ట్ అదంతా పేరుకుపోయినప్పుడు కూడా చాలా మంచిగా క్లెన్స్ చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ది బెస్ట్ హైడ్రేటింగ్ అండ్ జెంటిల్ క్లెన్జర్స్.
మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.